హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూలో ఈ సీసీ కెమెరాలు ఏవి లేవు అంటున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎవరినైనా కాపాడడానికి చూస్తున్నారా? ఏ రాజకీయ శక్తులు దీని వెనక ఉన్నాయని ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం? ఆయన చెప్పింది ఏమీ లేదు అనేది నిజమా? అదేవిధంగా మరి ఎవరైనా దీని వెనక ఉండి దీన్ని రక్షిస్తున్నారా ఈ వ్యక్తులు, నిందితులని అనే క్వశ్చన్ అయితే వస్తుంది. సో దీనికి మనం కొన్ని విషయాలు అయితే గమనించి చూడాలి. అసలు ఆ అమ్మాయి ఎవరైతే అతని బాయ్ ఫ్రెండ్ కోసం హెల్ప్ చేసిన అమ్మాయి ఎందుకు అలా చేసింది అనేది ఒక ప్రశ్న అయితే, నిజంగా అతని దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మరో ప్రశ్న అయితే, యాజమాన్యం వారం నుంచి కంప్లైంట్ ఇస్తున్నా సరే ఎందుకు యాజమాన్యం రియాక్ట్ కాలేదు? కేవలం కాలేజీ పరువేనా? దీని వెనక ఇంకేమన్నా ఉందా? సో ఇవి ఇందులో ఉన్న క్వశ్చన్స్. సో దీంట్లో కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ తెల్లవారుజామున 3:30 నుంచి కూడా మహిళలు, విద్యార్థినులంతా కూడా వచ్చేసి ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. సో వాళ్ళు ఎంతో మదన పడుతూ ఉన్నారు దీని విషయంలో. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయనేది వాళ్ళ ఆందోళన. సో వీళ్ళు ఎక్కడ అమ్ముకుంటున్నారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ ఉంది. సో ఇదొక దందా నిజం చెప్పాలంటే, ఇలా వీటిని అమ్ముకోవడం అనేది, ఈ న్యూడ్ వీడియోస్ అమ్ముకోవడం అనేది. సో ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి చూస్తే, ఈ విజయ్ అనే వ్యక్తి ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ని ఏ విధంగా ట్రాప్ చేశాడు ముందు అది తెలిస్తే తప్ప దీనికి వివరం తెలియదు. ఎలా చేశాడంటే, ఆ అమ్మాయి అతను క్లాస్మేటే, ఆ అమ్మాయి కూడా. అయితే ఆ అమ్మాయి మొత్తానికి అతని ప్రేమలో పడింది. సో గర్ల్ ఫ్రెండ్గా ఉన్నారు. వీళ్ళు ఒకరోజు ఓయోకి వెళ్ళారట. సో ఓయో రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పర్సనల్గా గడుపుతున్న అది వీడియోలు తీశాడట. అతను తీసిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు, అంత బాగానే ఉంది. అయితే వీటిని అతను తన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాడు. నమ్మి ఒక అమ్మాయి తనతోటి వస్తే ఈ విధంగా వాడు షేర్ చేయడం అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎంత దుర్మార్గుడు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తన ఫ్రెండ్స్కి షేర్ చేశాక వాళ్ళు అవి కూడా చూసిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. అయితే ఆ కాలేజ్ హాస్టల్లో, ఆ అమ్మాయి ఉండే హాస్టల్లో వాష్రూమ్లో కెమెరాలు పెట్టాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేశారు. దానికి ఆవిడ ఒప్పుకోకపోతే ఈ వీడియోలు మేము బయట పోర్న్ సైట్స్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి బెదిరించి, వాళ్ళిద్దరు దిగిన పర్సనల్ వీడియోస్ అవి నా విధంగా బెదిరించి ఆ హిడెన్ కెమెరాస్ పెట్టించారు. దాదాపు 28 హిడెన్ కెమెరాస్ ఆ వాష్రూమ్లో పెట్టించిందట. సో ఇట్లా పెట్టడంతో అనేక వీడియోలు అనేవి అక్కడ తయారయ్యాయి. ఇది దీనికి సంబంధించిన విషయం. అయితే వాటిని వీళ్ళంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ల్యాప్టాప్లో పెట్టుకొని వీటిని డార్క్ వెబ్ సైట్స్కి అమ్ముతున్నారు. సో మనకు ఉన్నదైతే మామూలు వెబ్, మనం చూస్తున్నదైతే సర్ఫేస్ లెవెల్ వెబ్. కాకపోతే దీన్ని మించి వేరే సీక్రెట్ వెబ్ వరల్డ్ ఒకటి ఉంది, అదే డార్క్ వెబ్. మీరు ఇంటర్నెట్లో దానికి సంబంధించిన వీడియోలు, వేరే అనాలిసిస్ వీడియోలు కొంతమంది చేసి ఉంటారో, అవి మీరు చూడొచ్చు. డార్క్ వెబ్ అనేది ఇలాంటి ఇల్లీగల్ క్రైమ్లకి, డ్రగ్స్ దందాలకి, వెపన్ దందాలకి, ఇటువంటి వాటికి, ఒక క్రూరమైన టార్చర్స్ చేసే వాటికి ఉపయోగించే ఒక వెబ్ అనమాట. ఇందులోకి సామాన్యంగా మనలాంటి వాళ్ళు వెళ్ళడం కష్టం. ఒకవేళ వెళ్తే మాత్రం చాలా ప్రమాదకరమైన వ్యక్తులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా డేంజరస్. ఎవరు కూడా దాన్ని సెర్చ్ చేసి దాంట్లోకి వెళ్ళొద్దు. పోలీసుల నిఘా కూడా ఉంటుంది ఇలా వెళ్ళే వాళ్ళ అకౌంట్స్ మీద. చాలా డేంజరస్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి ఆ డార్క్ వెబ్ ఆధారం చేసుకొని. సో అలాంటి డార్క్ వెబ్లో వీళ్ళు ఇది పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట. సో ఇలా అమ్మడంతో వీళ్ళు కొద్దిగా డబ్బులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ఈ విద్యార్థుల ఉద్యమం ఏదైతే ఉందో ఇది కాస్త తీవ్ర రూపం దాలుస్తూ వస్తుంది కదా. మొత్తానికి ఎస్పీకి అలాగే జిల్లా కలెక్టర్కి వీళ్ళకి సీఎం గారు అయితే ఆదేశాలు ఇచ్చారు, మీరు వెళ్ళి అక్కడ తనిఖీ చేయండి అని చెప్పేసి. మొత్తానికి ఎస్పీ తన టీంతో రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అప్పటికే పోలీసులు, ఆ నిందితులు ఇద్దరిని కూడా. ఇప్పుడు వాళ్ళ ల్యాప్టాప్స్, అతను విజయ్ ల్యాప్టాప్స్ అలాగే మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వీళ్ళు వాటిని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఎస్పీ గారు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. ఆయన ఏమన్నారంటే, మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వీటిని పరిశీలించింది, ఎక్కడా కూడా ఒక వీడియో కానీ అలాగే కెమెరాస్కి సంబంధించిన లింక్స్ కానీ లేవు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇటువైపు చూస్తే ఒక వీడియోలు కూడా దొరకట్లేదట. సో అంతా క్లియర్గా ఉంది. సో దీంట్లో నిందితులు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుంటాము అన్నారు. అంతా క్లియర్గా ఉంటే మళ్ళీ నిందితులు ఏంటి? నిజంగా క్లియర్గా ఉందా, లేకపోతే మీరు నిందితులుగా వేరే ఎవరైనా చూపించదలుచుకున్నారా? ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడకి, అతనికి హెల్ప్ చేసిన ఆవిడకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది ఇక్కడ ఉన్న వార్త. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో కూడా జరిగిన సంఘటన ఏంటంటే, ఇది కొంచెం నమ్మనట్టుగా కొంచెం అటు ఇటుగా ఉంది ఇక్కడ సంఘటన చూస్తే. వీళ్ళు బెదిరించిన తర్వాత ఇష్యూ అంతా అయింది కదా. సో వారం క్రితం ఈ విద్యార్థులంతా కూడా ఆ సంఘటన తెలిసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళారు, ఆ కాలేజ్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఇది ఇట్లా మాకు జరుగుతుంది, ఆ సీసీ కెమెరాలో ఇట్లా రికార్డ్ చేస్తున్నారని చెబితే యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు.
మొత్తానికి 2-3 రోజుల తర్వాత ఈ అమ్మాయి అని గుర్తించి ఆ అమ్మాయి మాకు ఏ విధంగా చేసింది అని చెప్పి చూపిస్తే ఆవిడ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ విధంగా చేశారంటే ఆ తండ్రి కొద్దిగా పొలిటీషియన్, ఆయనకు బలగం ఉన్న వ్యక్తి, ఆయన రియాక్ట్ అయ్యి ఏం చెప్పాలి, తన కూతురికి భయం చెప్పాలి, లేదా ఆవిడ కూడా ఒక రకంగా అన్యాయానికి గురైన వ్యక్తే నిజం చెప్పాలంటే. వాళ్ళ దగ్గర ఆవిడ వీడియో ఉంది కాబట్టే ఇట్లా ఆవిడ లొంగిపోవాల్సి వచ్చింది. సో అంటే మెచ్యూరిటీ లేని తనమైంది ఇక్కడ. చివరికి ఆ అమ్మాయికి ఆ తండ్రి భయం చెప్పకపోగా ఏం చేశాడంటే కాలేజీ ప్రిన్సిపాల్ని బెదిరించాడట. మీ కాలేజీ ఈ ఇష్యూని ఈ విధంగా క్లోజ్ చేయండి ఏదో రకంగా, అలాగని చేయకపోతే మీ కాలేజీ మీద డ్రగ్స్ కేసు పెట్టించి మీ కాలేజీని మూసేయిస్తాను అని చెప్పేసి ఆయన బెదిరించాడట. సో ఒక్కసారిగా ఇది ఇట్లా వెలుగులోకి వచ్చింది. అంటే ఈ తండ్రి ఎంత పనికిమాలిన ఏదో ఇప్పుడు అర్థమవుతుంది. పిల్లలు తప్పులు చేస్తే వాళ్ళని దండించాల్సింది పోయి వాళ్ళు పైగా ఆవిడ కూడా అన్యాయానికి గురవుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఎలా రక్షించుకోవాలి, ఎలా ఈ సొసైటీలో మనగలగాలి ఆడపిల్లలు అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఇట్లా బెదిరింపులకు దిగుతున్నాడు. ఇది ఇక్కడ వచ్చిన వార్త. అయితే ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే 2 రకాల డౌట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ అమ్మాయి తండ్రికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఈ అమ్మాయికి అంత బలం ఉన్నప్పుడు ఎందుకు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతని దగ్గర ఉన్న వీడియోస్ని డిలీట్ చేయడం కావచ్చు, అలాగే అతనికి ఒక బుద్ధి చెప్పడం కావచ్చు తన బాయ్ ఫ్రెండ్కి ఎందుకు చేయలేదు, మెచ్యూరిటీ లేక చేయలేదా, లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది ఒక ప్రశ్న. రెండోది వచ్చేసి ఈ కాలేజీ యాజమాన్యం, ఆ వ్యక్తి బెదిరించాడు సరే, డ్రగ్స్ కేసు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, పైగా వాళ్ళు తప్పుడు వ్యక్తులనే ఆధారాలు క్లియర్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే ముందు కేసు వాళ్ళ మీద బుక్ అవుతాయి కదా. యాజమాన్యం ఆ చర్యలు ఎందుకు తీసుకోలేదు? సో కాలేజీ పరువు పోతుందని భావించినా సరే ఇది విద్యార్థుల ఉద్యమంగా మారినప్పుడు పరువు పోతుంది. సో మీరు డైరెక్ట్గా కేసు పెడితే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఓ పని అయిపోతుంది కదా. కానీ అలా చేయకుండా ఇంత ఉద్యమంగా తీవ్ర రూపం దాలుస్తూ ఉండగా విద్యార్థులందరికీ తెలిసిపోయి వాళ్ళు రోడ్డెక్కుతాము అన్నప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యి చివరికి మీడియాకి తెలిసి మీడియా వస్తే వాళ్ళను కూడా మేనేజ్ చేద్దామని చెప్పి ట్రై చేశారట. అంటే చాలా సందర్భాల్లో కొన్ని కేసుల్లో మీడియా కూడా మేనేజ్ అవుతూ ఉంటారు, డబ్బులకు లొంగిపోవడం అనేది చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఎవరూ తక్కువేం తినలేదు ఇక్కడ. కాకపోతే విద్యార్థులు ఒక్కసారిగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా పనిచేయలేదు, ఇక ఫెయిల్ అయ్యి ఈ విధంగా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఎస్పీ గారు చెప్పిన వ్యాఖ్యల మీద అయితే ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఆ వీడియో తీసింది అలాగే ఫ్రెండ్స్కి పంపించింది నిజమైతే మిగతాది కూడా దాదాపు నిజమని నమ్మక తప్పదు. మరి ఆ వీడియోస్ లేవు అంటే వాటిని వెలికి తీయాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ది. వాడు పెట్టుకొని అందరికీ కూరగాయలు అమ్మినట్టు పెట్టుకొని అమ్మడు కదా. దానికంటూ అతను సీక్రెట్ ఫోల్డర్స్ మెయింటైన్ చేస్తాడు, లేకపోతే వేరే హార్డ్ డిస్క్లు మెయింటైన్ చేస్తాడు, రకరకాల పద్ధతులు ఉన్నాయి. లేదంటే ఈ విషయం వారం నుంచి నలుగుతుంది కాబట్టి మొత్తం స్క్రాచ్ చేసి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎస్పీ గారు అయితే చెప్పారు కానీ అంటే ఉద్యమాన్ని చల్లబరచడానికి చెప్పినట్టుగా ఉంది ఇది. కానీ ఆ ఆడపిల్లలు వాళ్ళు ఏ విధంగా గుర్తించి దీన్ని చేశారనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. హాస్టల్లో మొత్తం మేము సోదాలు చేశాము, అణువణువు పరిశీలించాము, ఎక్కడే కానీ ఒక్క చోట కూడా మాకు కెమెరాలు దొరకలేదు అన్నారు. వారం క్రితం జరిగిన సంఘటనకి వారం నుంచి కూడా వీళ్ళు హాస్టల్లో ఆందోళన పడుతుంటే ఇప్పుడు ఎలా దొరుకుతాయి ఆధారాలు? ఇప్పుడు వచ్చేసి వీళ్ళు దర్యాప్తులు చేసి దొరుకుతాయా? వెలికి తీయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా ఇంకా దర్యాప్తు అనేది జరగాలి. వాళ్ళు ముందే జాగ్రత్త పడి ఉంటారు కదా. అంత అమాయకంగా ఉంటే వాళ్ళు డార్క్ వెబ్లో అమ్మేంత తెలివితేటలు ఎలా ఉంటాయి? వాళ్ళు బాగా తెలివి మీరిన వాళ్ళే, అమాయకులు అయితే కాదు. సో వాళ్ళ తెలివితేటల్ని మీరు కౌంటర్ చేస్తూ బయటికి తీయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. సో ఇది ఇంకా పెద్ద ఇష్యూనే, దీనిలో బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయి.